ఏభి ప్రదర్శితాశ్చైవ వానరా వనరశివ మధున్యచింతయిత్వేమాన్ భక్షయంతి బిబంతి చ. ఈ రాక్షసు వాళ్ళని అడ్డుకొనగా, అంటే వనాన్ని రక్షించేవాళ్ళని అడ్డుకొనగా వనరక్షకుడు. వానరుడు వీళ్ళని లెక్క చేయక మధువుని తింటున్నారు, త్రాగేస్తున్నారు, పిచ్చగా చేస్తారు. శిష్టమత్రాపవిజ్యంతి భక్షయంతి తదాపరి నివార్యమాణాస్తే సర్వే భ్రువో వై దర్శయంతి. కొందరు తాగగా మిగిలిన దాన్ని పారేస్తున్నారు, మరికొందరు దాన్ని తీసుకొని భక్షిస్తారు. మేము వాళ్ళని నివారించగా కోపంతో కనుబొమ్మలు చిట్లేస్తున్నారు. తతైస్తైర్బహుభిర్వ్యాలై నరైర్వానరర్షభ సంరక్తనయనై క్రోధాద్ధరయః ప్రవిచారిత. వానర శ్రేష్ఠ సుగ్రీవా, అప్పుడు కోపం చేత ఎర్రబడ్డ నేత్రాలకు ఎర్రని అధిక సంఖ్యలో వీరులైన వానరుడు వనరక్షకులందరినీ తరిమవతల పరిసర అక్కడ ఎవడు లేకుండా. ప్రాణిహిర్నిహితాకే చిత్తించాకేతి జానుభిరాహతా ప్రకృష్టాశ్చ యథా కామం దేవమార్గంచ దర్శిత. ఆ వానరుడు వనరక్షకులలో కొందరి చేతుల్లో కొట్టారు, కొందరిని మోకాళ్లతో పొడిచారు, ఇష్టం వచ్చినట్లు ఈచి తన్నారు. ఏవమేతే హతాసూరాస్త్వయి తిష్టతి భర్తరి కృత్స్నం మధువనం చైవ రకామం తై ప్రభక్ష్యతే. నువ్వు ప్రభువుగా ఉండగా కూడా సూర్యుడైన ఈ వనరక్షకుల ఆ వానరులు ఈ విధంగా మధువనాన్ని పూర్తిగా భక్షించేస్తున్నారు. ఏవం విజ్ఞాప్యమానందం సుగ్రీవం వానరర్షభం అపృచ్ఛత్తం మహాప్రాజ్ఞో లక్ష్మణ పరవీర. దరిముఖుడు ఈ విధంగా సుగ్రీవుడికి విజ్ఞాపన చేస్తుండగా మహాబుద్ధిశాలి శత్రువీర సంహారకుడు అయిన లక్ష్మణుడు సుగ్రీవుడితో అలా అంటున్నాడు. ఇప్పుడు ఆ చెప్పేది విధంగా కిమయం వానరో రాజన్ వనపః ప్రత్యుపస్థిత కం చార్ధమపి నిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీత్. రాజా, వనాన్ని రక్షించేటువంటి ఈ వానరుడు ఎందుకు వచ్చాడు? దధిముఖ్ దుఃఖంతో ఏదో విషయం నీకు చెప్తున్నాడు, ఏమి చేయాలి అని. ఏవ ముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మన లక్ష్మణం ప్రత్యువాదేదం వాక్యం వాక్య విశారద. మహాత్ముడైన లక్ష్మణుడి మాటలలో నేర్పుగల సుగ్రీవుడు లక్ష్మణుడితో ఇలా అన్నారు. ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరో దధిముఖ కవి అంగద ప్రముఖైర్వీరే భక్షితం మధువానరి విచిత్ర దక్షిణామాశాం గతైర్హరిపుంగవై. పూజ్య లక్ష్మణ, ఈ దధిముఖుడు దక్షిణ దిక్కు వెదికి తిరిగి వచ్చిన వానర శ్రేష్ఠుడు వీరుడు అయిన అంగదాదులు మధువును తినేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి వాళ్ళ ప్రతిలో కానీ గోరఖ్పూర్ ప్రతిలో కానీ దధిముఖుని మాటలలో అంగదాదులు మధువనాన్ని చల్లాచెదరు చేశారని చెప్పలేదట. సుగ్రీవుడు ఇక్కడ అంగదాదులు ఆ విధంగా చెప్పినట్లు చెప్పారు. అతనికి ఆ వానరుడు అంగదాదులని ఎలా తెలిసిందో ఎవరికి తెలియదు. ప్రాచ్యపతిలో ఒక శ్లోకంలో అంగదాదులు మధుభంగం చేసినట్లు మాత్రం అంగదః సహితై సర్వై హనుమత్ ప్రముఖై కవి దృష్ట్వా మధున్యపాశ్చైవ సర్వానస్యాన భక్షయత్. అది దాన్ని బట్టి అనుకుంటా. నైషాం కృత్యాదామీదృశ స్యాదు ఉపక్రమ ఆగతైశ్చ ప్రమథితం యథా మధువనం హితైః దర్శితం చ వనం కృత్వా ఉపయుక్తం చ వానరై. తిరిగి వచ్చిన వానరుడు మధువనాన్ని ఆక్రమించి దాన్ని పాడు చేసి దానంతను అనుభవించిన వాడు అంటే తాము వెళ్ళిన పని సుఖప్రదంగా జరిగింది, సీతా దర్శనం పొంది ఉంటాడు హనుమ అని అర్థమయ్యి ఉంటుంది.
వనం యదాభిపన్నాస్తే సాధితం కర్మ వానరై దృష్టా దేవీ న సందేహో నాన్యేన హనుమత. ఆ వానరుడు మధువనాన్ని ఆక్రమించిన వానరుడు ఆ పని సాధించే ఉంటారు, లేదా అంత తగించి ఆ పని చెయ్యరు కనుక సీతాదేవి దర్శనం వాళ్ళకి అయ్యి ఉంటుంది అంటే హనుమంతుడు. సందేహం లేదు, ఎవరో కాదు హనుమంతుడే సీతాదేవిని చూసి నహ్యన్య సాధవేహేదు కర్మణోన్య హనుమత కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానర పుంగవి వ్యవసాయశ్చ వీర్యంచ సుతంచాపి ప్రతిష్ఠితం. హనుమంతుడు తప్ప మరెవ్వరు ఈ పని సాధించవాడు. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడితో కార్యసిద్ధి, ఆలోచనాశక్తి, ప్రయత్నం, పరాక్రమం, శాస్త్రజ్ఞానం మొదలైన మంచి లక్షణాలు స్థిరంగా ఉన్నాయి. జాంబవాన్యత్ర నేతా స్యాదంగదశ్చ మహాబల హనుమాన్ చాస్యధిష్టాత నస్య గతిరన్యథ. ఏ కార్య సంపాదనలు జాంబవంతుడు, మహాబలశాలి అయిన అంగదుడు నాయకులుగా ఉంటారు. హనుమంతుడు అధ్యక్షుడుగా ఉంటుటాడే తప్ప హనుమంతుడు కూడా అందుకు అధ్యక్షుడిగా ఉంటాడు, కానీ వెళ్ళిన పని సఫలం అయ్యి ఉంటుంది. ఇంకొక విధంగా జరగటానికి వీలే. అంగద ప్రముఖైర్వీరైర్హరతం హతం మధువనంగిల వార ఎంతశ్చ సహిత తథాజాను అభిరాహద. అంగదుడు మొదలైన వీరుడు మధువనాన్ని భగ్నం చేశారంటే వనపాలకులందరూ కలిపి నివారించగా వాళ్ళని మోకాళ్లతో పొడి చేశారట. ఏతదద్ధమయం ప్రాప్తు వక్తుం మధురవాగిహ నామ్నా దధిముఖో నామ హరి ప్రఖ్యాత విక్రమ. ప్రసిద్ధమైన పరాక్రమంగా దధిముఖుడనే వానరు ఈ విషయాన్ని చెప్పడానికి మనందరికీ మధురమైన వాక్కు పలుకుతూ ఇక్కడికి వచ్చాడయ్యా. దృష్టా సీతా మహాబాహు సౌమిత్రే పశ్యతత్వత అభిగమ్య తథా సర్వే పిబంతి మధువానర. మహాబాహు లక్ష్మణ, సీత జాడ తెలిసిన సత్యం తెలుసుకో. ఎందుకంటే వానరులంతా చేరి మధువు తాగుతున్నారంటే మంచి ఆనందకరమైన వార్త వాడు విని ఉంటా. నాప్యదృష్టా దృష్ట్వా వైదేహీం విశుధా పురుష రిషభ వనం దత్తవరం దివ్యం దర్శయేయుర్వకనౌకసః. పురుషశ్రేష్ఠ కీర్తివంతుడైన హనుమదాదుడు సీతను తోడకపోతే ఎవ్వరు చూడలే. ఈ నియమంతో కాపాడుతున్న ఉత్తమమైన మధువనాన్ని ఎవడు అంత సాహసంగా ఆక్రమించడు. తత ప్రహృష్టో ధర్మాత్మ లక్ష్మణ సహరాఘవ శ్రుత్వా కర్ణముఖాంబాణి సుగ్రీవవదనాచ్యుతాన్ ప్రాకృష్యత స్పృశం రాము లక్ష్మణశ్చ మహాబల. అప్పుడు రామసహితుడైన ధర్మాత్ముడే లక్ష్మణుడు సంతోషించ సుగ్రీవుడి ముఖం నుండి వెలువడి చెవుల సుఖం కలిగించే ఆ మాటను విని రాముడు మహాబలశాలి అయిన లక్ష్మణుడు కూడా సంతోషి. శ్రుత్వాదధిముఖశీలం సుగ్రీవ సంప్రహృష్య చ వనపాలం పునర్వాక్యం సుగ్రీవ ప్రత్యభాషత. అందమైన కంఠం గల సుగ్రీవుడు, సు అంటే మంచి, గ్రీవు అంటే కంఠం గల, గదిముఖుడి మాటలు విని సంతోషించి ఇలా అన్నారు. ప్రీతోస్మి సోహం యద్భుక్తం వనం తై కృతకర్మభి మర్షితం మర్షణీయంచ చేష్టితం కృతకర్మ. వెళ్ళిన పని చేసుకొచ్చిన మన వానరసేన మధువనాన్ని అనుభవించినందుకు నాకేం కోపం లేదు, ఆనందంగా సంతోషంగా. పని పూర్తి చేసుకువచ్చిన వాళ్ళు చేసిన వనభంగం క్షమించ తగిందే కానీ క్షమించరానిది మాత్రం కా. ఇచ్చామి శీఘ్రం హనుమ ప్రధాన సఖా మృగాంస్తాన్ మృగరాజదర్పాన్ ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం శ్రుతుం చ సీతా అధిగమే ప్రయత్నం
పని సఫలం చేసుకొని వచ్చినవ, సింహం వంటి దర్పం గలవ అయిన హనుమ నాయకుడుగా వానరులందరినీ చూడాలని, సీతను పొందటానికి చేసిన ప్రయత్నం వినాలని రామలక్ష్మణులు కూడా నేను కోరుతున్నా. ప్రీతాక్షౌ సంప్రహృష్ట హృష్టౌ కుమారౌ దృష్ణా సిద్ధార్థౌ వానరాణాంచ రాజా అంగైః సంహృష్టైః కర్మసిద్ధిం విదిత్వా బాహోర్వాసన్నాంసోదిమాత్రం ననంద. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 63 సర్గః. కనుక సీతాన్వేషణ కార్యం సఫలమవటం చేత రామలక్ష్మణులిద్దరూ సంతోషంగా వికసించిన కళ్ళతో గగుర్పాటు కలిగి చెందారు. వాళ్ళని చూసి సుగ్రీవుడి సెగురు వాడు కూడా వాడి శరీరం కూడా గగుర్పాటు చెందగా కార్యసిద్ధి చేతులలో ఉన్నట్టు గ్రహించి అంటే త్వరగానే లంకకి వెళ్తాం, రావణ సంహారం చేస్తాం, సీతాదేవిని తీసుకొస్తామనేటువంటి ఒక నమ్మకం. షష్ఠి చతుషష్ఠితమ 64వ. సుగ్రీవేనైవం తస్తు హృష్టో దరిముఖ కవి రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చాభ్యమాదయత్. దధిముఖుడు సుగ్రీవుడి మాటలు విని సంతోషించి రాముడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి నమస్కరి స ప్రణమ్య చ సుగ్రీవం రాఘవౌ చ మహాబలౌ వానరై సహితై శూరై దివమేవోత్పపాతః. సుగ్రీవుడి మహాబలశాలి అయిన రామలక్ష్మణుల నమస్కరి సూర్యులైన వానరులతో కలిసి ఆకాశం పైకి ఎగిర. సప్రవిష్టో మధువనం దదర్శ హరియూధవాన్ విమదానుత్థితాన్ సర్వాన్ వేపమానాన్ మదాశ్యయే. ఆ దదిముఖుడు మధువనానికి వెళ్ళి అక్కడ మదం తొలగి మత్తు తగ్గటంచే తూలుతున్న తాగి ఆ వానరులందరినీ చూశారు. తాముపాగమవీరు బద్ధాకరపుటాంజలి ఉవాచవదనం సలక్షణమిదం హృష్టవదంగదం. వీరుడైన దధిముఖుడు 2 చేతులు జోడించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంగదుడితో ఏం కోపం లేకుండా సంతోషంగా చాలా నెమ్మదిగా ఇలా సౌమ్య రోషో న కర్తవ్యో యదేతత్పరివారితం అజ్ఞానా ప్రదక్షిణ క్రోధాత్ భవంతః ప్రతిషేధిత. సౌమ్య, ఈ వనరక్షకుడు తెలియక కోపంతో మిమ్మల్ని ఆపారు. అలా ఆపినందుకు వాళ్ళ మీద కోపం వద్దు. యువరాజస్వమీశ్చ వనస్యాస్య మహాబల మౌఢ్యాత్ పూర్వం కృతో దోషస్థం భవాన్ క్షంతుమర్హతి. నువ్వు యువరాజు, ఈ వనంపై అధికారం నీకే ఉంది. ఇంతకు ముందు మూర్ఖత్వం చేత మేమంతా తప్పు చేశాం, క్షమించు. అఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘ ఐహోపయాదం సర్వేషాం ఏతేషాం వనచారిణం దోషరహిత. ఈ వనవానరులంతా ఇక్కడికి వచ్చినట్టు నేను వెళ్ళి మీ పెనతండ్రి సుగ్రీవుడికి చెప్పా. తదాగమనం శృత్వా సహైర్భి హరియూధవై ప్రహృష్టో నదు సుస్పృష్టోసౌ వనం శృత్వా ప్రదర్శితం. నువ్వు ఈ వానర నాయకులతో కలిసి వచ్చినట్టు విని నీ పినతండ్రి చాలా సంతోషించా. మధువనం చెరచబడిందని విని కూడా అతడు కోపం పొందలేదు. ప్రహృష్టో మాం పితృవ్యస్తే సుగ్రీవో వానరేశ్వర శీఘ్రం ప్రేషయ సర్వాంస్థానితి భూమాచ పాదు. వానరరాజు రాజ్యాధిపతి నీ పెనతండ్రి అయిన సుగ్రీవుడు సంతోషించి వాళ్ళందరినీ వెంటనే పంపించి ఇక్కడికి అన్నారు. శ్రుత్వాదరిముఖేదం వచనం లక్షణమంగద అబ్రవీతాను హరిశ్రేష్ఠో వాక్యం వాక్య విశారద. వానరులలో శ్రేష్ఠుడు, మాటల నేర్పరి అయిన అంగద్
దధుముకుడి ముదువైన మాటలు విని వానరులతో ఇలా సంకేసుతోయం వృత్తాంతు రామేణ హరియూధవ తక్షణం నేహవన ప్రాదు హృదయ కార్యే పరంధవ. శత్రు సంహారకులైన వానర శ్రేష్ఠులారా, ఈ వృత్తాంతం రాముడు కూడా అక్కడే ఉన్నాడు కనుక విని ఉంటాడు. కార్యం పూర్తి చేశాక మనం ఇంకా ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి ఏం జరిగింది. పీత్వా మధు యథాకాము విశ్రాంతావనజారిణ కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురు. వానరులందరూ ఇష్టం వచ్చినట్టు మధువు తాగి పడిపోయారు. తర్వాత ఇంకా మిగిలిందేమిటి, నా పెద తండ్రి అయిన సుగ్రీవుడు ఎక్కడున్నాడు, ఆయనకి వెళ్ళి మనం కలు. సర్వే యథా మాం వక్షంతి సమేచ హరియూధవ తదాంతి కర్తా కర్తవ్యే భవద్భిః పరివారణం. కనుక వానర నాయకులంతా కలిసి ఆలోచించి ఏం చెబుతారు అలా చేస్తా. ఇప్పుడు ఏం చెయ్యమంటారు అని. నాజ్ఞాపయతు మీ శోకం యువరాజోస్మి యజ్ఞ అయుక్తం కృతకర్మాణు యూయం ధర్ష ఇతుమయ. నేను యువరాజునే అయినా మిమ్మల్నందరినీ ఆజ్ఞాపించలేనుగా. కార్యం నిర్వర్తించిన మీ మాట కాదనడం నాకు యుక్తం కాదు కదా. కనుక మీ మాటే నా మాట, నా మాట మీ మాట కాదు, మీ మాట. బ్రవతంగా అంగదశ్చైనం శ్రుత్వా వచనమవ్యయం ప్రహృష్టమనసో వాక్యం ఇదం కూతుర్వనవు కదా. అంగదుడు చెప్పిన ఈ ఉత్తమమై మాట వానరుడు సంతోషించిన మనస్సుతో ఇలా ఏవం వదతి కో రాజన్ ప్రభుభూసన్ వానర రిషభం ఐశ్వర్యమదమత్తో హి సర్వోహమితి మన్యతి. వానర శ్రేష్ఠుడైన యువరాజ ప్రభువై ఉండి ఎవడు ఇలా పలుకుతాడు, ప్రతివాడు ఐశ్వర్యం మదంచేత నేననుకుంటాడు. తవదేదం సుదృశ్యం వాక్యం నాణ్యస్య కస్యచిత్ సన్నతిర్హి తవాఖ్యాది భవిష్యత్ శుభయోగనం. కనుక ఇలా మాట్లాడటం నీకే తగుతుంది, ఇతరుడెవ్వడూ ఇలా మాట్లాడకూడదు. నీలో ఉన్న వినయం నీకు మున్ముందు మంచి శుభం కలగ చేస్తుంది. దానికి నువ్వు యోగ్యుడవని అర్థం. సర్వే వయమపి పరాస్త హస్త గంతుం లక్షణా న యత్ర హరివీరాణం సుగ్రీవపతిరవ్యయ. ఇక్కడికి చేరిన మేమందరం కూడా వానర నాయకుల ప్రభు నిత్యాభివృద్ధివంతుడు అయిన సుగ్రీవుడు ఉన్న స్థానానికి వెళ్ళటానికే సిద్ధంగా. వయాచను గైర్హరిహరిర్నైవ శక్యం పదాత్పదం క్వచిద్గంతు హరిశ్రేష్ఠ బ్రూమః సత్యమిదంతుతే. వానర శ్రేష్ఠ అంగుల నీ ఆజ్ఞ లేకుండా వానరులు అడుగు కూడా ముందుకు వెయ్యలే. నీకు సత్యంగా చెబుతా. ఏవంతు వదతాం తేషామంగద ప్రత్యువాచ బాఢం గచ్ఛామ ఇత్యుక్త్వా ఖముత్పేతుర్మహాబల. ఆ మాటల విన్న అవంగదు తప్పక వెళదాం అంట. అలా పలికిన తర్వాత మహాబలవంతులైన వానరు ఒక్క ఉదుటు ఆకాశానికి ఎగిరి ఉత్తతస్తనుమాన్ పూర్పేతు సర్వే తే హరియూధవ కృత్వాకాశం నిరాకాశం యంత్రోక్తిక్షిప్త ఇవ అచలాహ. వానర నాయకులంత యంత్రం చేత పైకెత్తబడిన పర్వతంలా క్రేన్లతో ఎలా లాగుతావు ఆకాశంలో అవకాశం లేకుండా చేస్తూ, అంటే ఖాళీ లేకుండా పైకి ఎగురుతున్న అంగదుడిని అందరూ అనుసరి. ఏంబరం సగతోత్పత్య వేగవంత ప్రవంగమ వినదంతో మహానాదం ఘనావాతేరిత యథా. వేగం గల వానరుల నాయకు అత్యధికంగా ధ్వని చేస్తూ గాలికి ఎగురుత మేఘాల వెంటనే ఆకాశం పైకి ఎగిరా. అంగదేయనుమ ప్రాప్తు సుగ్రీవో వానరాధివ ఉవాచ శోకోపగతం రామం కమలలోచన. అంగదుడు
ఇంకా అక్కడికి చేరక ముందే వానరరాజైన సుగ్రీవుడు శోకం చేత పీడింపబడ్డ మనస్సు గల పద్మపత్ర విశాల నేత్రుడైన రాముడితో ఇలా అన్నారు. సమాశ్వాహి శుభద్రందే దృష్టాదేవీ న సంశయ నాగంతుమిగ శక్యం తైరతీతే సమయేహినః. రామా ఓరడి నీకు క్షేమమొగ్గ దేవి కనబడి సందేహం లేదు. మనం ఇచ్చిన సమయం గడిచిన తరువాత వాళ్ళు ఇక్కడికి రాలేదు కనుక సమచ్చకాశామాగచ్చేత్కృత్యై వినిపాదితే యువరాజు మహాబాహు ప్లవతాం ప్రవరోంగద. కార్య సాఫల్యం లేకుండా ఎవడైనా తిరిగి వస్తే సఫా అని చెప్పాడుగా పంపించేటప్పుడు వానర శ్రేష్ఠుడు యువరాజైన అంగదుడు కార్యం చెడితే మళ్ళీ నా దగ్గరికి రాడు, వాడు కూడా చచ్చిపోతాడు భయం. యజ్ఞ ప్రకృత కృత్యానాం ఈదృశాఖ్యాదుపక్రమ భవేత్ సదీనవదను భ్రాంత వికృత మానస. కార్య సాఫల్యం చెయ్యకుండా వానరుడు ఈ విధంగా పిచ్చపిచ్చగా ప్రవర్తించరు. ఈ అంగదుడు దీన ముఖంతో భ్రాంతి చెంది దుఃఖాక్రాంతమైన మనస్సుతో దిగులుగా ఉండేవాడు. మిత్రుపైతామకం చైతత్ పూర్వకైరభిరక్షితం నమే మధువనం హన్యాత్ దహుష్టః ప్రభగేశ్వరః. కౌసల్యా సుప్రజారామ సమాశ్వహితి సువ్రత. అంగదుడు సంతోషించి ఉండకప్పు తండ్రి తాతల నాటి పూర్వపురుషుల చేత రక్షింపబడుతున్న మధువనం నశింపజేసేవాడా చెయ్యడు, అంత దమ్మేం లేదు వాడి. కనుక కౌశల్య సుపుత్రుడవు ఉత్తమ నియమవంతుడవైన రామా కంగారు పడదు, ఊరడిల్లు. దుష్టాదేవీ న సందేహో న ధ్యాన్యేన హనుమత న హ్యన్యః కర్మణో హేతు సాధసేస్య హనుమత. హనుమతి హిద్యశ్చ మతిశ్చ మతిసత్తమ వ్యవసాయశ్చ వీర్యంచ సూర్యే తేజ ఇవ ధ్రువం. శాంతిమంతులలో శ్రేష్ఠుడవైన రామా హనుమంతుడి మీద కార్యబుద్ధి, నిరంతర ప్రయత్నం, పరాక్రమమనే లక్షణ సూర్యుడిలో తేజస్సులాగా నిశ్చితంగా ఉన్నాయి. జాంబవాన్యత్ర నేత శాదంగదశ్చ పరేశ్వర హనుమాన్ చాప్యధిష్టాత న తస్య గతిరన్యథా. మా భూశ్చింతా సమాయుక్తః సంప్రచ్యమిత విక్రమ తదఖిల కిలా శబ్దం శుశ్రావాసన్నమంబరి. హనుమత్కర్మ దృక్తానాం నద్దతాం కాననౌకసం కిష్కింధాముపయాతానం సిద్ధిం కథయతామివ. అపరిమిత పరాక్రమంగళరాం. ఇప్పుడు చింతాక్రాంతుడు కావద్దు. ఎంతలో హనుమంతుడు చేసిన కార్యం చేసి గర్వితుడై ధ్వని చేస్తూ కార్యసిద్ధిని చెప్తున్నారా అన్నట్లుగా వానరు కిష్కింద సమీపించగా వారి కిలకిలా శబ్దం ఆకాశం మీద దగ్గరగా వింది. తదస్కృత్వా నినాదంతం కపినాం హపిసత్తమ అయతాంచింతదాంగూఢ శోభవదృష్టమానస. సుగ్రీవుడు వానరుడ వాట ధ్వని విని సంతోషించిన మనస్సు కలవై తోకను నిలువుగా ఎత్తడు. అది ఆనందం అన్న అంగ అజగ్ముస్తేటి సరయు రామదర్శనకాంక్షిణ అంగదం పురతకృత్వా హనుమంతంచమానరు. వానరులు కూడా అంగదుని హనుమంతుని తమ ముందు ఉంచుకొని రాముడి చూడాలని ఉత్కంఠతో తేంగద ప్రముఖా వీరా ప్రహుష్టాశ్చముదాన్విత నిపేతుర్హరిరాజ సమీపే రాఘవశ్చ. అంగదుడు మొదలైన వీరుడు సంతోషిస్తూ ఆనందభరితులై రామ సుగ్రీవుల ఎదుట దిగ. హనుమాంశ మహాబాహు ప్రణమ్య జరసాతద వేదామక్షదాం దేవి రాఘవాజన్యవేదయ. గొప్ప బాహువులు గల హనుమ శిరస్సు వంచి నమస్కరించి సీతాదేవి పాతివ్రత్య నియమాన్ని కాపాడుకుంటూ
ఆరోగ్యవంతురాలై ఉన్నట్టు రాముడికి చెప్పారు. దృష్టాదేవేది హనుమాన్ వదనాదమృతోపము ఆకర్ణ్యవచనం రామో హర్షమాస సలక్షణ. లక్ష్మణ సమేతుడైన రాముడు సీతాదేవి కనబడింది. దృష్టాదేవి ఇది అది కనబడింది అని హనుమంతుడి ముఖం నుండి మాట విన్న తర్వాత చాలా ఆనందం. నిశ్చితార్థం తతస్తస్మిన్ సుగ్రీవం వననాత్మ పవనాత్మజ లక్ష్మణ ప్రీతిమాన్ ప్రీతం బహుమానదవైక్షత. ఆ తర్వాత లక్ష్మణుడు సంతోషిస్తూ హనుమంతుడు తప్పక కార్యం సాధిస్తాడు అనే విశ్వాసం ప్రకటించిన సంతోషించిన ఆ సుగ్రీవుడి గౌరవ భావంతో ప్రీచాదపరమయోపేత రాఘవ పరః వీర బహుమానేన మగధ హనుమంతమవైక్షత. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే చతుషష్ఠితమస్తర్గ. శత్రువీరులను సంహరించే రాము ఆనందం పొంది హనుమంతుడు అధికమైన గౌరవ భావంతో చూసి తర్వాత పంచషష్ఠితమ సర్గ 65. తతఃప్రశ్రవణం శ్రీరందే గత్వా చిత్రకారణం ప్రణమ్య శిరసా రామం లక్ష్మణం చ మహాబలం యువరాజం పురస్కృత్య సుగ్రీవమభివాజ్య చ ప్రవృత్తిమత సీతాయ ప్రవృత్తముపచక్రమః. వానరుడు యువరాజే అంగదుణ్ణి ముందు ఉంచుకొని చిత్రమైన అడవులుగా ప్రశ్రవణ పర్వతానికి వెళ్ళి రాముడికి మహాబలశాలి లక్ష్మణుడి శిరస నమస్కరి సుగ్రీవుడికి నమస్కరి తర్వాత సీత వార్త చెప్పడం ప్రారంభించారు. రావణాంతఃపురే రోధం రాక్షసీరిష్ట తర్జనం రామే సమనురాగంచ యశ్చాయం సమయాకుల ఏతదాఖ్యాంతితే సర్వే హరయో రామసన్నిధం. వానరులంతా రావణుని అంతఃపురంలో నిర్బంధింపబడి ఉండడం, రాక్షస స్త్రీలు భయపెట్టడం, రాముడి మీద ఉన్న అనురాగం, రావణుడిచ్చే 2 నెలల గడువు విషయాలన్నీ రాముడి ఎదుట చెప్పడం మొదలుపెట్టారు. వైదేహీమక్షతాం ధృత్వా రామస్తోత్తరమబ్రవీత్ క్వ సీతా వర్తతే దేవి కథంచమయి వర్తతే ఏతస్మై సర్వమాఖ్యాత వైదేహీం ప్రతివార. సీత క్షేమంగా ఉన్నది అనే విషయం విని రాముడు ఇలా అన్నాడు, వానరులారా, సీత ఎక్కడుందయ్యా? నా విషయంలో ఏ అభిప్రాయంతో మర్చిపోయామని అనుకుంటా? లేకపోతే సీతకు సంబంధించిన విషయాలన్నీ నాకు పూసగుచ్చినట్టు చెప్ప. రామస్య గదితం శ్రుత్వా హరయో రామసన్నిధౌ శోధయంతి హనుమంతం సీత వృత్తాంతాన్ని బాగా తెలిసినవాడు, సీతా దర్శనం చేసినవాడు హనుమత్ చెప్పడం ప్రారంభం. సుత్వాతు వచనం తేషాం హనుమాన్ మరుదాత్మజ ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి ఉవాచ వాక్యం వాజ్ఞజ్ఞ సీతాయా దర్శనం యథా. మాటలలో నేర్పడి వాయుపుత్రుడైన హనుమ ఆ వానరుల మాటలు విని సీత ఉన్న దిక్కు వైపు తిరిగి సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి సీతను తాను ఎలా చూశాడో తెలుపుతూ ఇలా సముద్రం లంఘయిత్వాహం శతయోజనమాయత్ ఆగచ్చం జానకీం సీత మార్గమాణో దిదృక్షయ. నేను 100 యోజనాల పొడవైన సముద్రం లంఘించి జానీరుడు సీతను వెలుగుతూ ఆమెను చూడాలనే కోరికతో వెళ్ళా. తత్ర లంకేది నగరి రావణస్య దురాత్మ దక్షిణస్య సముద్రస్య తీరే వసతి అక్కడ దక్షిణ తీరం దురాత్ముడైన రావణుడి లంక అనే పట్టణం. తత్ర దుష్టామయా సీత రావణాంతఃపురే సతి సంయస్య త్వయి జీవంతి రామాలంకలు రావణ అంతఃపురంలో నేను పతివ్రతైన సీతను చూశాను. ఆమె తన మనోరథాలన్నీ నీ మీదనే పెట్టుకొని బతుకుతారు. దృష్టామే రాక్షసీ మధ్యే తజ్యమానా ముహుర్ముహు
రాక్షసీర్భిర్విరూపాభి రక్షితా ప్రమదావన్. ఉద్యానవనంలో వికృతాలైన ముఖాలు గల రాక్షసి ఆ సీతను రక్షిస్తున్నారు. మాటి మాటికి ఆమెను భయపెడుతున్నారు. రావణుని పెళ్లి చేసుకోమని. అలాంటి సీత రాక్షస స్త్రీల మధ్య నేను చూశాను. దుఃఖమాపద్యతే త్వయా వీర సుఖోజిత రావణాంతఃపురే వృద్ధ రాక్షసీభిః సురక్షిత ఏకవేణీధరాధీన త్వయి చింతాపరాయణ అదస్త్రియా వివర్ణాన్ పద్మినీవ హిమాగం రావణాద్వినివృత్తార్థం కర్తవ్యకృత నిశ్చయ దేవీ కథం చిత్పాకుత్స త్వన్మనామర్జితామయ. వీరుడా, నీతో కలిసి సుఖ దుఃఖాలు అనుభవాలు పడినటువంటి రాజీ ఇప్పుడు దుఃఖం మాత్రమే అనుభవిస్తూ ఆమె నిన్ను కూర్చిన ఆలోచనతో ఉంది. ఒకే జడతో దీనురాలై నేల మీదే పడు. రంగుమారిన శరీరం గల ఆమె శరీరం శిశిర ఋతువులో పద్మలతలాగా ఎండిపో. ఆమె రావణుడి మీద ఏమాత్రం దృష్టి లేదు. అతని చేతిలో చావటానికి నిర్ణయించుకుంది. నీ మీదనే మనస్సు నిలుపుకొని సీతాదేవి నేను ఎలాగో నేను చూడగలిగా. ఇక్ష్వాకు కుల విఖ్యాతం శనై కీర్తియతానఘ సాపయా నరశార్దూల విశ్వాసముపపాది. దోషాలుడైన మనుజ శ్రేష్ఠుడైన రామ ఇక్ష్వాకు వంశం కీర్తిని మెల్లగా వర్ణిస్తూ సీతాదేవికి నాపై విశ్వాసం కలగేట్టుగా చేసి తత సంభాషితాదేవి సర్వమర్థంచ దర్శిత రామసుగ్రీ సఖ్యంచ శ్రుత్వా ప్రీతిముపాగత జయత సముదాచారు భక్తిశ్చాస్యా తథాత్. తర్వాత నేను సీతాదేవితో సంభాషణ చేసే విషయంలో చెప్పాను. రామసుగ్రీవుల మధ్య మేఘం ఏర్పడిందని తెలిసి ఆమె చాలా సంతోషం. ఆమె సదాచార నిష్టతో నీపై స్థిరమైన భక్తితో ఏవం మయా మహాభాగ దుష్టా జనకనందిని ఉగ్రేణ మనసా తపసా యుక్త తద్భక్త్యా పురుషశ్రేష్ఠ నీయన్ అచంచలమైన భక్తితో ఉగ్రమైన తపస్సు చేస్తున్న మహాభాగ్యవంతురాలే సీతాదేవి నేను అలాంటి స్థితిలో చూశా. అభిజ్ఞానం చమే దత్తం యథావృత్తం తవాందికి చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవ. మహాబలశాలి బుద్ధిశాలి రామ, చిత్రకూట పర్వతం మీద నీ దగ్గర సీతకు నీకు ఆమెకు కాకాసురుడికి జరిగిన విషయం అంతా నాకు ఆనవాలుగా గుర్తు చేసి విజ్ఞాప్యశ్చ హరవ్యాకుడు రామో వాయుసుతత్వయ అఖిలేనేగదృష్ట ఇది మామాహజ. హనుమా, నువ్వు ఇక్కడ చూసిందంతా మానవ శ్రేష్ఠుడైన రాముడికి అని సీతాదేవి నాతో. అయం చాస్మై ప్రదాతవ్యం యత్నాత్ సుపరిరక్షిత బ్రవతావచనాన్యేవ సుగ్రీవశోపశృణుత. సుగ్రీవుడు దగ్గరనే ఉండి వినుతుండగా నువ్వు ఈ మాటలన్నీ చెప్పి నేను ప్రయత్నపూర్వకంగా రక్షించి ఉంచిన ఈ మణిని రాముడికి ఇవ్వమని చెప్పి ఏష చూడామణి శ్రీవాన్ మయా సుపరిరక్షిత మనశిరాయా తెలకు గండపార్శ్వే నిషేషిత తయా ప్రణశ్రీ తెలకి తం కిం కిల స్మరతుషే. స్వభాయుక్తమై ఈ చూడామణి నేను చాలా జాగ్రత్తగా సంరక్షించా. మనశీలాయ ఇత్యాది శ్లోకాలు ఏష నిర్యాతిత శ్రీమాన్ మయా దేవారి సంభవ ఏవం వేదం దృష్ట్వా ప్రమోదిస్తే వ్యసనే త్వామిమిష్యతే. కనుక జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ వర్ధం మాసాన్న జీవేయం రక్షసాం వశమాగత. రామా, నేను ఒక్క నెల మాత్రమే జీవిస్తా. రాక్షసులకు వదరాలైపోయిందే, మాసం తర్వాత జీవించలే. ఇది మా భవీత్ సీత కుశాంగీ ధర్మజ
రావణాంతఃపురే వృద్ధ మృగీవోత్పల్లలో రావణాంతఃపురంలో నిరోధింపబడి శరీరం కృషి ధర్మాన్ని ఆచరించేది ఆడలేడిలా వికసించిన నేత్రాలు కలది అయిన సీత నాతో ఈ విధంగా అన్నది. ఏతదేవ మయాఖ్యాత సర్వం రాఘవయజ్యథ సర్వదా సాగరజలి సంతారః ప్రవిధీయత. రాఘవ, ఈ విషయమంతా జరిగినట్టు చెప్పా. లంక ఆక్రమించడం సర్వ విధాల సముద్ర ఉదకాల మీద సేతువు బంధించాలి. తౌ యథాశ్వాసో రాజపుత్రో వీత్వా తచ్చాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యాఖ్యాతం సర్వ నైవానుకూల్య వాచా సంపూర్ణం వాయుపుత్ర శశంసః. ఇచ్చాశే అమృత శ్రీమద్ రామాయణి సుందరకాండే పంచషష్టితమః సర్గః. హనుమంతుడు రాక్షస రావణుడు ఊరట కలిగించినవాడు అనువాలుగా తెచ్చినటువంటి ఆ చూడామణి రాముడికి ఇచ్చే సీతాదేవి సందేశమంతా పూర్తిగా క్రమం తప్పకుండా మాటలు చెప్తారు. ఇది 65వ సర్గం. 66. ఏవ ముక్తో హనుమత రామో దశరథాత్మజ తం మణిం హృదయే కృత్వా రఘురోధమః లక్ష్మణ సహితుడైన దశరథ కుమారుడు రాముడు హనుమంతుడి మాటలు చూడామణి హృదయం మీద ఉంచుకొని ఏడ్చారు. తంతు దృష్టామణి శ్రేష్టం రాఘవ శోకకరిషద నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవమిదమబ్రవీత్. శ్రేష్టమైన ఈ మణిని చూడగా రాముడు శోకం చేత పీడింపబడి కన్నీళ్లతో నిండిన కళ్ళతో సుగ్రీవుడితో ఇలా యథైవ ధేను ప్రసది స్నేహాద్వత్సస్య వత్సల తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్. వేగ దూడ మీద అధికమైన ప్రేమ ఉన్న ఆవు దూడపై స్నేహం చేత ఎలా ద్రవిస్తుందో నా హృదయం కూడా ఈ శ్రేష్టమైన మణి చూడగానే ద్రవిస్తే కరిగ్గా. మణిరత్నమిదం దత్తం వైదేహ్యాసురేణు వధూకాలే యథాబద్ధమధికం మూర్తి శోభ. వివాహ సమయంలో వధువైన సీత తలపై కట్టగా అధికంగా శోభించే కోపించడం ఈ మణి మా మామగారు సీతకిచ్చారు. అయం హి జర సంభూతో మణి సజ్జన పూజిత యజ్ఞే పరమతుస్తేన దత్తః చక్రేణది. ఈ మణి నీళ్లలో పుట్టి సజ్జనుల చేత పూజింపబడి ఈ మణిని జనక మహారాజు చేసి ఒక యజ్ఞంలో చాలా సంతోషించిన ధీమంతుడైన దేవేంద్రుడికి ఆయనకిస్తే ఆయన యమం దృష్ట్వా మణిశ్రేష్ఠ యథా తాతశ్చ దర్శనం ఆద్యాస్మ్యగతః సౌమ్య వైదేహశ్చ తథా సౌమ్యుడైన సుగ్రీవ, ఈ మణిశ్రేష్ఠాన్ని చూడగాని నాకు నా తండ్రి గారిని పూజ్యుడైన మా మామగారు జ్ఞాపకంగా అయం హి శోభతే తస్యా ప్రియాయా మూర్ధిమే మణి ఆస్యాద్య దర్శనే నాహం రత్తాం తామిహ చింతే. ఈ మణి నా ప్రియురాలి శిరస్సుపై అధికంగా శోభిలు కనుక ఇప్పుడు అది కనపడటం చేత ఆవిడే కనపడ్డట. కిమాహ దయిత వైదేహి గురుహి సౌమ్య పునఃపునః కృపా శృంగపతూయేన సించంతి వాక్యవ. దప్పికొన్నవాడి ఉదకంతో తడిసిన మాటలతో అని ఉదకంతో తడుపు జనకరాజ కుమార్తె సీత మాటి మాటికి ఏమని చెప్పిందో చెప్పు. ఇతస్తు కిం దుఃఖదరం వైదియం అనిసంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీ మాగతాం వినా. సీత రాకుండగా ఉదకంలో పుట్టిన మణిని మాత్రమే చూస్తాను, అంతకంటే కష్టం వలేమో. చిరంజీవేతి వైదేహి యది మాసం ధరిష్యత్ క్షణం సౌమ్య సజీవేయం వినా తాం అసితే క్షణ. సౌమ్య, సీత ఒక నెల రోజులు మాత్రమే జీవించి ఉండి క్షణకాలం జీవిస్తున్నదనుకో. నల్లని కళ్ళు గల సీత లేకపోతే క్షణకాలం నేను బతక.
నయమామపి తం దేయం ఎత్ర దుష్టామయ ప్రియ నది స్థేయం క్షణమపి ప్రవృత్తిముపలభ్య చ. నన్ను కూడా నా ప్రియురాలు కనపడిన ప్రదేశానికి లంకకు తీసుకెళ్ళి ఆమె జాడ తెలిసిన తర్వాత క్షణకాలం కూడా ఉండలేను. కథం సా మమ శుశ్రోణి భీరుభీరు సతే సదా భయాపహానాం ఘోరాణం మధ్యే తిష్టది రక్షస. ఎప్పుడూ భయపడుతూ ఉండే శుశ్రోణి అయినటువంటి మా సీత భయాన్ని కలిగించే క్రూరులై రాక్షసుల మధ్య ఎలా ఉండగలుగుతాం? శారద స్థిమిరోన్ముక్తో నూనం చంద్రం ఇవ అంబుదై ఆవృతం వదనం తస్య నా విరాజతి రాక్షస. చీకటి నుండి బయటపడి చంద్రబింబం మేఘాల చేత కప్పబడి ఎలా ప్రకాశిస్తుందో, కప్పబడి ప్రకాశించదు, అలాగే ఆమె ముఖం రాక్షసుల చేత ఆవరింపబడిందై ప్రకాశించదు. ఇది నిజం. కిమాహ సీతా హనుమాం తత్వతః కథమాధ్యాజ్యజే ఏతేవ ఖలు జీవిషే భేషజేనాతురో యథా. హనుమంత, సీత ఇంకా ఏముందో ఆ విషయం చెప్పు. రోగి ఔషధం చేత ఎలా కోలుకుంటాడు ఆ మాటలు విని నేను కూడా ఊరట చెందుతానని. 46. మధురమైన స్వభావం, మధురంగా మాట్లాడి అందమైన స్త్రీకి ఆ సీత నాతో ఏమన్నదో చెప్పు. ఇప్పుడు 67. ఏవ ముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మన సీతాయా భాషితం సర్వం జవేదయత్ రాఘవే. మహాత్ముడైన రాముడి వచనాలు విని హనుమంత్ సీత చెప్పిన మాటలని మడి చెప్పకుండా చెప్పేస్తాను. ఏవ ముక్తవతీ దేవి జానకీ పురుషర్షభ పూర్వవృత్తం అభిజ్ఞానం చిత్రకూటే యథాత. రాజస్వ సీతాదేవి చిత్రకూటంలో పూర్వం జరిగిన విషయాన్ని ఆనవాలుగా జరిగింది చెప్పి ముఖసుత్పాతయాదార్థం జానకీ పూర్వముద్దిద వాయస సహసోత్పత్య విదదారస్తనాంతరి. కాకి వచ్చి చేసినటువంటి ఆగడమంతా చెప్పి కాకి మీదే బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వాడు నా మీద ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నాడు అని. హర్యా ఏడతు సుత్తస్వం దేవ్యంకే భరతాగ్నిజ పునశ్చ కిలపక్షీస దేవ్యా జనయతివ్య. రామ, నీ వంతుగా సీతాంకం మీద తలపించి నిద్రించావట. ఆ కాకి మళ్ళా వచ్చి తమను బాధ పెట్టిందట. వనః పునరుపాగమ్య విదదార భుజంగిల తతస్వం బోధితస్తస్య శోణితేన సముచ్ఛద. కాకి మాటికి వచ్చి ఎక్కువగా చీల్చిందట. వాయసేనతేనైవ పతత సతతం బాధ్యమానయ శోధితః కిల దేవ్యాత్మం సుఖసుప్తః పరంతం. శత్రు సంహారక రామ, ఆ కాకి ఈ విధంగా ఎడతెగంగా బాధిస్తగా దేవి సుఖంగా నిద్రిస్తున్న నిన్ను లేపి తాంతు దృష్ట్వా మహాబాహు దారితాం చాంతనాంతరి అసీ విషైవ క్రుద్ధో నిశ్వసన్నభ్యభాషత. మహాబాహు, ఆమె చేర్చబడినటువంటి దేవి కోపించిన వాడి సర్పంలాగా బొసలు కొట్టుతూ చూసి నఖాగ్రైకేన దేవి దారితంతు స్థలాంతర కక్రేది సరోషేన పంచవక్రేణ. ఆమె 5 ముఖాలు గల పాములాగా ఎవడు ఆడుకున్నాడు ఆమెతో అని. నిరీక్షమాణ సహద వాయసం సమవైక్యద సఖై సరుదిత్తైరై క్షమావేవాభిముఖింద. శీఘ్రంగా అటు ఇటు చూసి రక్తంతో కూడిన గోళ్లతో బాధిస్తున్న కాకిని చూశారు. సుతః కిల సత్కర్ష వాయస పతతాంబర ధరాంతరజర శీఘ్రం పవనస్య గతౌ తదస్తస్మిన్ మహాబాహు కోపం సంవర్తితే వాయసే త్వం కృధా క్రూర మతిం మతిమతాంబర. గొప్ప బాహు, బుద్ధిమంత శ్రేష్ఠుడ, నువ్వు కోపంతో కళ్ళు పెద్ద చేసి ఆ కాకి విషయంలో క్రూరమైన ఆలోచన చేసి సదర్భం సంస్తరాద్గృహ్య బ్రహ్మాస్త్రేణ వియోజ హరితైవ కాలాగ్ని జ్వరాభిమాముఖంగా. అది గర్భపుల్లం తీసుకొని మంత్రించి బ్రహ్మాస్త్రం వదిలిపెట్టి అది త్యక్తవాంస్తం పరియుక్తం చేసి
దర్భంతం వాయుసం ప్రతి తతస్తు వాయుసం దీప్త సదర్భో మజగా. నువ్వు మండుతున్న ఆ దర్భ కాకి మీద వదిల, అప్పుడు ఆ దర్భ మండుదు, కాకిని తరుముకొని వెళ్ళి. నా ప్రీత పిత్రాత పరిత్య సురైచ పరమహర్షి తేన్ లోకాన్ని సంపరిక్రమ్య ప్రాతారం నాధిగచ్చ. దాని దేవతలు, పితృదేవతలు, ఇంద్రలోకం, బ్రహ్మలోకం, అన్ని లోకాలు తిరిగి ఎవడు దాన్ని రక్షించేవాడు లేక తిరిగి వచ్చి పునరీవాగతస్తత్ర తత్వం ఆకాశమరిందమ సతం విపతితం భూమౌ శరణ్య శరణాగత సదాశమపి కాకుత్స కృపయా పర్యపాలయ. శత్రు సంహారక కాకి భయపడిందై మళ్ళా నీ దగ్గరికే వై రామ. అప్పుడు శరణాగత రక్షకుడివై నువ్వు శరణు ఇచ్చి నేలపై పడిన కది చంపడానికి తగినట్టుగా దయతో రక్షించావు. అది కోరినట్లుగా కుడికను దానికి తీసుకొని మోఘమస్త్రం సత్యందు కట్టుమిచ్చేవ రాఘవ భవాం సత్యాగిగాగ దినస్తిష్ట దక్ష. దాని కుడి కన్నుని సమర్పించింది, ఆ కన్ను పోయింది. అక్కడి నుంచి కాకి ఒకటి. రామా త్వాం నమస్కృత్యాజ్ఞే దశరథాంచ విసృష్టస్తు తదా కాక కదిపేదే స్వమాన. రామ, అప్పుడు ఆ కాకి వదిలిపెట్టబడి నీ తండ్రి అయిన దశరథుడికి తన చోటికెళ్ళి ఏవ మంత్ర విధాం శ్రేష్ట సత్వవాన్ శిరవానపి కిమర్థమస్త్రం రక్షసు నయోజయతి. ఆ విధంగా దాని మీదే బ్రహ్మాస్త్రం వేసినవాడు నా మీద ఎందుకు అంత ఉదాసంగా? నా నాగా నాది గంధర్వా నా సురా నమరుద్గణ నచ సర్వే రణే శక్త రామం ప్రతి సమ. లోకంలో ప్రపంచంలో రాముణ్ణి ఎదిరించేవాడెవడు తస్య వీర్యపద కశ్చిదస్తి యయుగ్నమ్ర క్షిప్రం సరితార్బాణై యతదాం యుధిరా. పరాక్రమవంతుడైన రాముడు ఆ విషయంలో ఏమైనా తొందర ఉంటే బాణం చేత యుద్ధంలో రావణుడు చంపబడు. భ్రాతురాదేశమాజ్ఞ లక్ష్మణో వా పరంతవ స కిమర్థం నరబరూప మమాం రక్షతిరా. శత్రు సంహారకు నరశ్రేష్ఠ అయిన రఘువంశ భూషణుడై రాముడు లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞ పొంది నన్ను రక్షించచ్చు కదా. శక్తౌ ఔపర్షౌ వ్యాఘ్రౌ వాయువగ్ని సమతేశ సురాణాపి దుర్ధర్షౌ కిమర్థం మాంపే. ఆ ఇద్దరు అగ్ని వాయువు లాంటి వాటిద్దరూ విజృంభిస్తే లోకంలో ఎదురులేదు. మమ ఇవ దుష్కృతం కించిన్ మదహస్థిత సంశయ కిమర్థో వినహితాయన్మ నా వీక్షితే పరంతము. వైదేహ్యావచనం సుత్వా కరుణం శాస్త్రభూషణ భాషితం పునరప్య కామారాజ్యం భావితం భజమి. దీనాలు కన్నీళ్లతో కూడి వాక్యాలు గల సీతాదేవి మాటలువి పూజ్యురాలైన ఆమెతో ఇలా అన్నా నేను. సచ్చోక వింఖోరాం దేవీ సత్యేన దేశవి రామే దుఃఖాభిభూతేతు లక్ష్మణ పరి కదచిత్ భవతి దృష్ట న కాల పరిశోచిత అస్మిన్ ముహూర్తే దుఃఖానం అంతం రక్షసి భావం. ఆ ఉభౌ నరశార్దూలౌ రాజపుత్రౌ అనిందితౌ తద్దర్శనకుతోత్సాహో లంకాం భస్మీకరిష్యతః. హత్వాద సమరే రౌద్ర రావణం సహ బాంధవం రాఘవ స్వాంబరారోహే స్వాం పురీం నయనే ధ్రువం. కనుక రాముడు భయంకరమైన రావణుడు బంధువుని యుద్ధంలో తండ్రి నేను తీసుకెళ్ళి ఎత్తు రామో విజానీయాదవిజ్ఞానమనిందిత ప్రీతి సంజన బలం తచ్చ తదాతుం త్వమిహార. దోషరహితురాలైన దేవి రాముడికి సంతోషం చెంది గుర్తింపదగింది ఆయన వానవానేదైనా ఒకటి ఇమ్మన్నానే. సాభిక్ష దదం దుర్గ వేణ్యుద్గదితముత్తం ముక్తా శస్త్రాద్దదౌ మహ్యం మణి ఏదం అహోమ. ఆమె అన్ని దిక్కులకు చూసి తాను వేణిలో దాచుకున్నటువంటి ధరించేటువంటి మణిని విప్పి నాకించి ప్రతి పురుషామణిం దివ్య తవ హేతోరగూధ్వ శరసా తాం ప్రణమ్యార్య మహా ఆగమతోద్వరే. రామా, నేను ఆ దివ్యమైన మణి నీకోసమే తీసుకొని పూజ్యురాలైన ఆమె శిరస్సు వంచి నమస్కరించి తిరిగి వచ్చే తొందరలో గమనేజ కృతోత్సాహ
అవేక్ష బలవని వినర్ధమానం తగి మామువాచ జనక మంచి వర్ణం గలజాన్ తిరిగి వచ్చే ఉత్సాహంతో శరీరం పెంచుతున్న నన్ను చూసి ఇలా అశ్రుపూర్ణముఖీదినా బాష్ప సందిగ్ధ భాషిని మమోత్పల సంభ్రాంత శోకవేగ సమాహ తిరిగి వెళ్ళిపోతున్నాను దిగులు చెంది దీనురాని ముఖం కన్నీళ్లతో నిండి గగ్గుత్తికతో మాటలు అస్పష్టంగా హనుమాన్ సింహసంకాస ఉభౌతౌ రాములకు సుగ్రీవంచ మహాత్మ సహాత్మ్యం సర్వాన్ భూయాచన హనుమంత సింహం వంటి పరాక్రమం గల రామలక్ష్మణులందరి మంత్రి సమేతుడైన సుగ్రీవుడు అందరినీ లంక్షలో నేను క్షేమం అడిగానని చెప్పు యథాచరి మహాత్మో మకుర్మాహు తారయితి రాఘవ అస్మా దుఃఖాంబు సంరోధ త్వం సమాధాతుమర ఇమంచ తీవ్రం మమ శోకవేగం రక్షోభిరేవి పరిభక్షునం చ భూయాస్తు రామస్య గతః సమీపం సక శివస్త వాగ్భాకు హరిప్రవీర ఏతత్తవాద్య కృతరాజసింహ సీతావచః రాహ విషాదపూర్వం ఏతచ్చ బుద్ధ్వా గదితం మయా త్వం శ్రద్ధస్వ సీతాం కుశలాం సమగ్రాన్ రాజాధిరాజ ఉజ్జురాలైన సీత చాలా దుఃఖంతో నీ కోసం అని చెప్పి నీ మాటలన్నీ చెప్పవు నువ్వు ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా ఆమె ఇక్కడ లేకపోతే చచ్చిపోతుంది. ఇది 67వ సర్గ. సుందరకాండలో చివరి సర్గ 68. ఇప్పుడు అధ షష్ఠితవ హస్తషష్ఠితమ అధాగముత్తరం దేవ్య పునరుక్తస్సు ససంభ్రవ తవ స్నేహాన్నరవ్యాఘ్ర సౌహార్దాదన్మాన్య నరశ్రేష్ఠ రామ సీతాదేవి నీ మీద ఉన్న ప్రేమ సౌహార్దం వల్ల అనుమతి తొందరగా నాతో మళ్ళా అన్నది. ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథిస్త్వయ యథా మా పుణ్యాచ్ఛిద్రం హత్వా రావణమాక. దశరథ కుమారుడైన రాము యుద్ధంలో శీఘ్రంగా రావణుడి నన్ను తీసుకెళ్ళ. యది వా మన్యసే వీర వసైకా హరిందవ వసైకా హరిమంద యస్మిన్ చిత్తం కృతే దేశ విక్రాంతస్వో గమిష్యతి మమ చాప్యల్పాభాగ్యాయ సాన్నిధ్యాత్ తవ వీర్యం అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాద్విమోక్షణం. పరాక్రమవంత దురదృష్టవంతురాలనైన నాకు నువ్వు దగ్గర ఉండడం చేసి ఈ శోక పరిపాక నుంచి కొద్ది కాలమే నాకు విమోచన. గతేజి కుయు విక్రాంతి పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయ. పరాక్రమవంతుడవైనను తిరిగి రావటం చేత వెళ్ళిపోయిన తర్వాత నేను జీవించి ఉంటానా అనిపిస్తుంది. తవాదర్శనజోకు భూయో మాం పరితాపయ దుఃఖాపరాభూతం దుర్గతాం దుఃఖభాగిని. తనకు ఒక దుఃఖం తర్వాత మరొక దుఃఖం వెంట అనుభవిస్తుంది. నేను రాళ్ళ దుఃఖాలు అనుభవించడానికే నేను పుట్టానా అని శోకిస్తూ అయంచ వీర సందేహా తిష్టదేవ మమగ్ర సుమహాం తత్సహాయేషు హర్యక్షేషు హరీషు కథంసు ఖలు దుష్పారం వైశ్యంతి మహోదితి తాని హర్యక్ష సైన్యాన్ని తౌవా నరకా దయానామేవ భూతానం సాగరస్యాచరంగతి శక్తి ఆద్వైన వయస్య తవ మా మారుతస్య తదస్మిన్ కార్య నిర్యోగి వీరైవం దురతిక్కవే కిం పశ్యతి సమాధాన బ్రూహి కార్య విదాంబ కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధన పర్యాప్తః పరమీరఘ్న యశస్యస్తే బలోదయ బలైః సముగ్రైరధిమాం హత్వా రావణమాకవి విజయీ స్వాం పురీం రాము నయే తత్పాదృశ. రాముడు యుద్ధంలో సమస్త సైన్యంతో సహా రావణుడి విజయవంతుడై నందు తన నగరాన్ని తీసుకొని వెళ్తే అది శ్రేయస్కరం. యథాగం తస్య వీర్య వనాదుపధిదాకుల రక్షసా తద్భయాదేవ తథా నార్హతి. రావణుడు వీరుడైన రాముణ్ణి మోసగి నన్ను
హరించినట్లు రాముడు రావణుడికి భయపడి నన్ను తీసుకొని వెళ్ళటానికి యుద్ధం చెయ్యాలి వాడిని చంపాలి. బలయితు సంకులాం కృత్వాలంకాం పరబలార్థం మాం నయేజ్జనికాగుచ్చ తస్య సదృశం భవేత్ తద్యథా తస్య విక్రాంతమవరూపం మహాత్మా భవేద్ అహవసూరస్య తదా త్వముపపాదుత తదద్భూపహితం వాక్యసితం హేతుసంహితం నిశమ్యాహం తదశేషం వాక్యముత్తరమబ్బలి దేవీ హర్యజ్ఞాని ఈశ్వర పర్వతాంబర సుగ్రీవ సంతసంపాదై సత్వసంపన్న తవార్థే కృత నిశ్చయ తస్య విక్రమ సంపన్న సత్వవంతో మహాబల మన సంకల్ప సంపాద నిదేశే హరయత్తిద ఏషాం న ఉపరినాథస్తాత్మా తిర్యకృజ్యతే నజ కర్మసు సీదన్ మహస్వ మృతతేజ అసకృత్తైర్మహాభాగే వానరైర్బలదర్పితై ప్రదక్షిణ కృతా భూమి వాయుమార్గానుప గొప్ప భాగ్యవంతురాలై వానరు బలంచేత గర్వించి ఆకాశ మార్గంలో బయలుదేరి భూమినంత అనేక పర్యాయాలు ప్రదక్షిణ చేసి తద్విశిష్టాచ దుష్టాతుల్యాచ తంతి సత్తు వనౌకుశ మత్తగా ప్రత్యవరం గచ్చేది నాస్తి సుగ్రీవ సన్నిధం అహం తావదిత ప్రాప్త కిం వనస్తే మహాబల నహి ప్రకృష్టాః ప్రేష్యంతే హీతరేజ బలం పరితాపేనా దేవీ మన్యుర్వ్యపయితు ఏకోత్సాహేన వై లంకామేష్యంతి హరియోధవ మమ పృష్ఠగతౌ తౌ చ చంద్రసూర్యా యువోదిత తత్సకాశం మహాభాగే నృసింహావాగమిష్ హరిగ్రం సింహ సంకాశం క్షిప్రం ద్రక్షసి రాఘం లక్ష్మణం చ ధనుష్పాణి లంకాద్వారముపస్థిత నకదంష్టాయుధాన్ వీరాన్ సింహ శార్దూల విక్రమ వానరాన్ దేభ్యాన్ క్షిప్రం ద్రక్షసి సంగత శైలాంబుద నికాశాన లంకాం మలయసాంషు నర్దతాం కవిముఖ్యానాం అచిరాక్షోష్య పర్వతం మేఘాల వంటి దేహాలు గల కవిశ్రేష్ఠు లంకలో మలయాద్రి చర్యల మీద ఎంతోమంది ఉన్నారు. అందరిలో నేనే తక్కువ పరాక్రమంగా నివృత్తవనజానంచ ప్రయా పార్థమరిందమ అభిషిక్తమయోధ్యాయ క్షిప్రం ద్రక్షసి రాఘం అనగా శత్రు సంహారకుడైన రామ్ వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యా కగలంలో నీతో కలిసి రాజ్యాభిషిక్తుడు అవటం తప్పక జరుగుతుందమ్మా, భయపడక్కలు. తతో మయా వాగ్భిరదీనభాయిన శివాభిరిష్టాభి అభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిరాత్మజ తవాభిశోకేన తదాభిపీడిత. శ్రీమద్రామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టషష్టితమ సర్గః సుందరకాండః సమాప్తః. నువ్వు శోకంతో ఉన్నావు అని వినటం చేత కూడా సీత ఎక్కువ దుఃఖిస్తుంది. అలాంటి ఆమె నేను ధైర్యం లేకుండా మాట్లాడుతూ మంగళప్రదాలు ఇష్టాలైన మాటలతో ఓదార్చి వచ్చా. ఇంకా మనం ఆలస్యం చేయకూడదు, వెళ్ళాలి. సీతాదేవి తెచ్చు యత్కృపాదేశతం సర్యాద్వ్యాఖ్యాతం రచితామయ అస్యైవ జానకీ జానే పదయోరి యమచ్యతే దేవతానుగ్రహ పిత్రో తవశ్చాచార్య సత్కృప కర్మా సద్గ్రంథజాతస్య కరణం కేవలం వయం అని పులెల శ్రీరామచంద్రుడిగా తన వ్యాఖ్యానాన్ని పరిసమాప్తి చేశారు. రేపు యుద్ధకాండ ప్రారంభం.